నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో కొంతమంది తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అప్పులు చేయడం, పిల్లలను చంపడం, వాళ్ళు చనిపోవడం జరుగుతూ ఉన్నాయి. అప్పులు చేయడం ఎందుకు, ఆ యొక్క పిల్లలను కూడా చంపడం ఎందుకు? వివరాలేకి వెళితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం నేలపర్తిపాడు సమీపాన కన్న తండ్రి తన యొక్క బిడ్డలను పంట కాలువలోకి తోసేసిన ఘటన సోమవారం జరిగింది. బంధువులు ద్రాక్షారామం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లిరాజు గృహోపకరణాల వాయిదాలపైన అందించే వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇతడికి ఒక వ్యక్తి 30 లక్షల రూపాయలు బాకీ పడ్డాడు. మరోవైపు అప్పులు అధికంగా ఉండడంతో అందరం కలిసి చనిపోదామని భార్య విజయతో తరచూ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో బావమరిది సురేంద్ర కొంత ఆర్థిక సహాయం చేశాడు. అయినా సరే చనిపోదామనే రాజు అంటూ ఉండేవాడు. ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్మి అప్పులు తీర్చుదామని చెప్పి విజయ గారు చెబితే పరువు పోతుందని అనేవాడు. రాజు కుమారుడు రామసందీప్ 10 సంవత్సరాలు, కారుణ్యశ్రీ 6 సంవత్సరాలు రామచంద్రాపురంలోని భాష్యం స్కూలులో 4వ తరగతి 1వ తరగతి చదువుతూ ఉన్నారు. సోమవారం పాఠశాలకు వెళ్ళి పిల్లలను బైక్ పైన ఎక్కించుకున్న రాజు ఇంటికి కాకుండా వెంటూరు నుంచి కాలువగట్టు మీదకు నెలపర్తిపాడు శివారు గణపతి నగరం సమీపాన ఉన్న పంట కాలువ వద్దకు తీసుకువెళ్ళాడు. గట్టుపైన దాదాపు 350 మీటర్ల దూరం వెళ్ళాక పిల్లలను హఠాత్తుగా కాలువలోకి తోసేశాడు. సుడిలో చిక్కుకొని కారుణ్యశ్రీ గల్లంతవగా కాలువ గట్టున ఉన్న తుప్పలను పట్టుకుని వేలాడి సందీప్ ప్రాణాలు దక్కించుకున్నాడు. అతను బయటికి వచ్చిన అటుగా వెళ్తున్న వారికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్ళు ద్రాక్షారామం పోలీసులకు సమాచారం అందించారు. అలాగే ఎస్ఐ లక్ష్మణ్ గారు ఫైర్ సిబ్బందిని రప్పించి గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రానికి కారుణ్యశ్రీ మృతదేహం లభ్యమయ్యింది. తల్లి విజయ, అమ్మమ్మ, మామయ్య సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా పిల్లలను కాలువలోకి నెట్టేశాక రాజు బైక్ పైన పరారైనట్టు సమాచారం. అతడి ఆచూకీ లేకపోవడంతో భార్య విజయ బంధువులను ఆందోళన చెందుతూ ఉన్నారు. రోజు మాదిరిగానే తండ్రి రాజు తమను పాఠశాల నుంచి ఇంటికి తీసుకువెళ్తున్నాడని చిన్నారులు భావించారు. అయితే దారి మారడాన్ని గమనించిన కుమారుడు సందీప్, నాన్న ఎక్కడికి వెళ్తున్నామని ప్రశ్నించగా అప్పులు ఉన్నాయి, మనం చనిపోదామని రాజు చెప్పాడు. నాన్న చంపద్దు అంటూ ప్లీజ్ అంటూ సందీప్ భయంతో ఏడుస్తూ వేడుకున్నా సరే రాజు వినలేదు. కాగా చెల్లెలి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో కుతుకులూరులో ఉండే సురేంద్ర ఆదివారం తమ ఇంటికి వెళ్ళాడు. అమ్మవారి జాతరలో కారుణ్యశ్రీతో దుస్తువులు మరియు గాజులు పెట్టించాడు. ఇంతలోనే ఇలా జరగడంతో సురేంద్ర తీవ్ర కలత చెందాడు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటువంటి తల్లిదండ్రులు కూడా ఉంటారని చెప్పేసి నాకైతే బాధ అయింది. ముఖ్యంగా తండ్రులు ఎవరైతే ఉన్నారో ఇటీవల అప్పులు ఉన్నాయని చెప్పేసి పిల్లలను దారుణంగా చంపుతూ ఉన్నారు. కాకినాడలో ఇటువంటి సంఘటన జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కూడా ఇటువంటి సంఘటన జరిగింది. కాబట్టి అప్పులు చేసి దయచేసి పిల్లలను చంపవద్దు, లేకపోతే మీరు పిల్లలను కనకుండా ఉండడమే మంచిదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.